Hello viewers, నేను మీ డాక్టర్ నమ్రత, కన్సల్టెంట్ ఎండోడాంటిస్ట్ working at Eredent International Dentistry. We are located at Kondapur, Manikonda, KPHP and Banjara Hills. సో ఇవాళ మన టాపిక్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి రూట్ కెనాల్ చేసిన ప్రతి పంటికి క్యాప్ వేయాలా అనేది ఒక క్వశ్చన్. చాలామంది రూట్ కెనాల్ చేయించుకోవడానికి వస్తారు, క్యాప్లు అవసరమా, అసలు క్యాప్లు ఎందుకు వేయించుకోవాలి, లేకపోతే వేరే ఏమైనా ఆప్షన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయా లేదా అని అడుగుతుంటారు. సో దానికి ఒక డిస్కషన్ పెట్టుకుంటే అసలు మనం రూట్ కెనాల్ ఎందుకు చేయించుకుంటాం అనే టాపిక్ దగ్గర తీసుకొస్తాం. ఫస్ట్, రూట్ కెనాల్ అనేది ఎప్పుడైనా సరే మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పంటి పుచ్చిపోయినా లేకపోతే పంట్లో ఏమైనా ఇరిగిపోయిన సిచ్యువేషన్స్లో మనం రూట్ కెనాల్స్ అనేవి చేసుకుంటూ ఉంటాం. అంటే రూట్ కెనాల్ వల్ల కంటే కూడా ఈ పుచ్చు వల్ల లేకపోతే విరిగిపోవడం వల్ల స్ట్రక్చరల్ డ్యామేజ్, అంటే పంటి ఒక స్ట్రక్చర్ అనేది పోవటం వల్ల జరిగే డ్యామేజ్ని రికవర్ చేయడానికి రెస్టరేషన్స్ అనేవి చేసుకోవాల్సి వస్తుంటుంది. ఇలా కాకుండా కొన్ని సిచ్యువేషన్స్లో మనం మంచి పంటలో కూడా రూట్ కెనాల్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. వాటిని మనం ఇంటెన్షనల్ రూట్ కెనాల్స్ అని అంటాం. లేకపోతే ఎప్పుడైతే చిగురు సమస్య ఉంటుందో అంటే ఎండోపెరియో లీజన్స్ అని అంటాం, వాటిలో కూడా రూట్ కెనాల్స్ అనేది చేయించుకోవాల్సి వస్తుంటుంది. అలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎప్పుడైతే రూట్ కెనాల్ చేయడానికి చేసే చిన్న యాక్సిస్ ఓపెనింగ్ అంటే చిన్న హోల్ అనేది చేసుకుంటామో అది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వాటికి రెస్టరేషన్ టైప్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అసలు మనకి ఏమేమి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రెస్టరేషన్స్ అంటే రూట్ కెనాల్ అయిపోయిన పంటికి వాటిని రీప్లేస్మెంట్గా ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి సిమెంట్ పెట్టుకోవటం, అంటే కాంపోజిట్ రెస్టరేషన్స్, లేకపోతే జిఐసి రెస్టరేషన్స్, లేకపోతే కాంపోమర్ రెస్టరేషన్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాంపోజిట్ రెస్టరేషన్స్ చేసుకోవడం అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. ఇలా కాకుండా ఇవన్నీ డైరెక్ట్ రెస్టరేటివ్ మెటీరియల్స్ కిందకి వెళ్తాయి. ఇండైరెక్ట్ రెస్టరేటివ్ మెటీరియల్స్గా ఏంటి అంటే వస్తుందంటే ఇన్లేస్ కానీ, ఆన్లేస్ కానీ, ఓవర్లేస్ కానీ, లేకపోతే ఎండోక్రౌన్స్ అని కానీ వాటి చేసుకుంటూ ఉంటాం అనమాట. థర్డ్ ఆప్షన్ వచ్చేసి పోస్ట్ అండ్ కోర్ చేసుకొని దానిపైన క్యాప్ అనేది పెట్టుకుంటూ ఉంటాం. సో ఏ సిచ్యువేషన్స్కి ఎలాంటి ఫిల్లింగ్స్ చేసుకోవాల్సి వస్తుంది అనేది మనం ఆలోచించుకుంటే, ఫస్ట్ ఎప్పుడైతే మనము ఇంటెన్షనల్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అంటే మంచిగా ఉన్న పంట్లో కూడా చిన్నగా యాక్సిస్ ఓపెనింగ్ ప్రిపేర్ చేసుకొని దానికి రూట్ కెనాల్ చేసుకుంటాము. ఇవి ఎప్పుడు అంటే సపోజ్ స్మైల్ అనే కేసెస్లో కానీ, లేకపోతే బాగా టిల్ట్ అయిపోయిన పనుని స్ట్రైట్ చేసుకొని మనం ఎప్పుడైతే మనం రీప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నామో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనము ఇంటెన్షనల్ రూట్ కెనాల్స్ అని చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా ఎండోపెరియో లీజన్స్ మనం ముందరే మాట్లాడుకున్నట్టుగా చిగురు సమస్య ఉన్న వాళ్ళలో కొంతమందికి రూట్ కెనాల్ కూడా చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏంటంటే యాక్సిస్ ఓపెనింగ్ అంటే మనం చేసుకునే హోల్ అయితే ఉంటుందో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లో ఒట్టి మనం ఫిల్లింగ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. దానికి మనం క్యాప్ అనేది వేసుకోకపోయినా కూడా చాలా నాళ్ళ వరకు పన్నుకి డ్యామేజ్ చేయకుండా విరిగిపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఇండైరెక్ట్ రెస్టరేషన్స్, అంటే ఇన్లే, ఆన్లే, లేకపోతే ఓవర్లే. ఇవి ఎప్పుడు అంటే టూత్ స్ట్రక్చర్ అనేది ఎక్కువ డ్యామేజ్ కాకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి చేసుకుంటాం. అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ కనుక పదిలంగా అలానే ఉంది, డ్యామేజ్ కాకుండా ఉంది అంటే కనుక వెనక పళ్ళకి ఇన్లేస్ కానీ, ఆన్లేస్ కానీ, ఓవర్లేస్ కానీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎండోక్రౌన్. ఎండోక్రౌన్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మనకి పంటికి మధ్యలో గ్యాప్ తక్కువ ఉంటుందో అంటే మనం ఇంటర్అక్లూజల్ స్పేస్ అనేది తక్కువగా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్లో టేబుల్ టాప్ రెస్ట్రిక్షన్స్ అనేవి చేసుకుంటాం. అక్కడ ఏమవుతుంది అంటే మేము రెస్టరేటివ్ మార్జిన్ని క్రౌన్ లాగానే ఇచ్చుకుంటాము, కానీ దాని సపోర్ట్ అనేది లోపల ఉన్న రూట్ కెనాల్ స్పేస్లో కూడా తీసుకుంటాం అనమాట. అంటే పల్ప్ ఛాంబర్ అనే ఒక స్పేస్లో నుంచి కూడా తీసుకునే సపోర్ట్ని పైన ఒక క్యాప్ లాగా వస్తుంది. దీనివల్ల క్యాప్ అనేది ఊడిపోకుండా ఎక్కువ నాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ టాప్ రెస్ట్రేషన్స్ అంటాం. టేబుల్ టాప్ రెస్ట్రేషన్స్ అనే సిచ్యువేషన్స్లో ఏంటంటే ఎప్పుడైతే సర్వైకల్ పార్ట్ అంటే పంటిలో ఒక చిగురు దగ్గర ఉన్న భాగం ఎంత ఉంటుందో అది చాలా గట్టిగా ఉంది అన్నప్పుడు దాన్ని డ్యామేజ్ చేసుకోకుండా ఎప్పుడైతే క్యాప్ అనేది దాని పైనుంచి ఇస్తామో దాన్ని మనం టేబుల్ టాప్ రెస్టరేషన్స్ అని అంటాం. అంటే ఎప్పుడైతే పుచ్చు ఆ ఏరియాలో కనుక ఎక్స్టెండ్ కాకుండా ఉంటే ఇలాంటి రెస్టరేషన్స్ అనేవి చేసుకున్న మనకి చాలా కాలం వరకు పర్మనెంట్గా ఉంటుంది. ఎక్కువ డ్యామేజ్ అయిపోయిన పళ్ళు అంటే మోర్ దెన్ హాఫ్ ద టూత్ స్ట్రక్చర్ పోయింది, ముందు పనిలో కానీ వెనక పనిలో కానీ చాలా టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిపోయింది అనుకుంటే అలాంటప్పుడు వాటిలోకి పోస్ట్ అండ్ కోర్ అని ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. పోస్ట్ అంటే ఒక చిన్న
ఒక ఫైబర్ కానీ, మెటాలిక్ కానీ ఒక చిన్న పీస్ లాంటిది తీసుకెళ్ళి రూట్ కెనాల్ లోపల భద్రపరుస్తాం. దాన్ని మనం దాని లోపల సిమెంట్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక సిమెంట్ పెట్టుకొని దానిపైన ఎప్పుడైతే మనం క్యాప్ రెస్టోరేషన్ చేసుకుంటామో దట్ ఈస్ కాల్డ్ ఎస్ అ పోస్ట్. ఈ పోస్ట్ అనేది ఫైబర్‌లో కూడా ఉంటుంది, మెటాలిక్ పోస్ట్‌లు కూడా ఉంటాయి. డిపెండింగ్ అపాన్ ద సిట్యుయేషన్ మనము ఏదో ఒకటి చూస్ చేసుకొని మనం పెట్టుకుంటాం. అది పెట్టుకున్న తర్వాత దానిపైన పెట్టే సిమెంట్‌ని కోర్ అని అంటామనమాట. దానిపైన మనం క్యాప్ అనేది మనం రిప్లేస్‌మెంట్ చేసుకుంటాం. ఎప్పుడైతే టూత్ స్ట్రక్చర్ లాస్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్‌గా దాని రిప్లేస్‌మెంట్ కోసం స్ట్రాంగ్ మెటీరియల్స్ కావాల్సొస్తాయి కాబట్టి క్రౌన్స్ అనేవి చేయించుకోవాల్సొస్తుంది. ఎప్పుడైతే టూత్ స్ట్రక్చర్ డ్యామేజ్ తక్కువ ఉందో అలాంటి సిట్యుయేషన్స్‌లో ఒట్టి సిమెంట్ పెట్టుకున్నా కూడా ఎక్కువ నాళ్ళు ఉంటుంది. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే అసలు మనం రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత క్యాప్‌లు పెట్టుకోకపోతే, లేకపోతే ఒక మంచి రెస్టారేటివ్ సిట్యుయేషన్స్ అనేది చేయించుకోకపోతే ఏమయ్యే అవకాశాలు ఉంటాయి? సో, జనరల్‌గా ఏంటి అంటే ముందు పళ్ళకి మనము రీప్లేస్‌మెంట్ ఎందుకు చేయించుకోవాల్సి వస్తుందంటే డిస్కలరేషన్ అనేది అవుతుంది. అంటే రూట్ కెనాల్ అనే పళ్ళు లాంగ్ టర్మ్‌లో అంటే చాలా కాలం పోతూ ఉండంగా చూసుకుంటే గనక డార్క్ అయిపోయి ఒక లైఫ్‌లెస్ కలర్ అవకాశం ఉంటుందన్నమాట. ఎందుకంటే పంటలోని నరం తీసేస్తాం కాబట్టి అది లైఫ్‌లెస్ అయిపోయి డల్ షేడ్‌లోకి వెళ్ళిపోతుంది. ఈ షేడ్ ఏదైతే ఉంటుందో పక్క పళ్ళ మీద క్లియర్‌గా కనిపించేస్తుంది. అందుకని ఖచ్చితంగా మనకి యాంటీరియర్ అంటే ముందు పళ్ళకి రిప్లేస్‌మెంట్‌గా ఈథర్ వెనియర్ అయినా చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే ఫుల్ క్రౌన్ అయినా చేయించుకోవాల్సి వస్తుంది. ఇది జస్ట్ టు మాస్క్ ద కలర్. బట్ ఎక్కువ టూత్ స్ట్రక్చర్ లాస్ ఉన్న సిట్యుయేషన్స్‌లో వెనీర్ అనేది మనం చేయలేం కాబట్టి ఖచ్చితంగా క్రౌన్ అనేది చేయించుకోవాల్సినది వస్తుంది. అదే వెనక పళ్ళ దగ్గరికి వచ్చేసరికల్లా లోడ్ అనేది పడుతూ ఉంటుంది. అంటే మనం తిన్న ప్రతీదీ కూడా మనం వెనక పళ్ళతో నములుతూ ఉంటాం కాబట్టి సపోజ్ మనం గనుక ఒక మంచి రెస్టోరేటివ్ అంటే ఇన్‌లేస్, ఆన్‌లేస్, ఓవర్‌లేస్ లేకపోతే ఎండో క్రౌన్స్ లేకపోతే క్రౌన్స్ ఇవేవి చేసుకోకుండా ఉంటే ఏమవుతుందంటే వర్టికల్ రూట్ ఫ్రాక్చర్స్ అనే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మనం గట్టిగా ఏమైనా కొరికినా లేకపోతే ఏమైనా మామూలు తినే ఫుడ్‌లో కూడా నమిలినప్పుడు టూత్ స్ట్రక్చర్ ఎక్కువ పోవటం వల్ల దాని లోడ్ అనేది డైరెక్ట్‌గా పడటం వల్ల పంటి ఒక రూట్ ఏదైతే ఉంటుందో అది విరిగిపోయే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. అలా జరగకుండా ఉండడానికి ఖచ్చితంగా పోస్ట్ అండ్ రెస్టారెంట్స్ అనేవి చేయించుకోవాల్సి వస్తుంది. సో, ఈ చిన్న వీడియో ద్వారా మీకు రూట్ కెనాల్ అయిపోయిన పళ్ళకి ఏ రెస్టరేటివ్ మెటీరియల్స్ వాడి ట్రీట్మెంట్స్ చేస్తామనే విషయం అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.